యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా సరే మన నాన్ వేసిన అన్న బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద దండయాత్ర చేస్తుండ్రు. కానీ విఆర్ రాజా దగ్గరికి వచ్చేవాడికి మొత్తం తలకిందలు అయిపోయింది. అన్వేషణ ఆన్లైన్ బెట్టింగ్ అనేది లేకుండా చేద్దామనే గొప్ప లక్ష్యంతో పోరాటం మొదలెట్టాడు. రాను రాను ఆయన మాట్లాడే బూతుల్లో పడి సర్వనాశనం అయిపోతుంది. నేనేమి అన్వేషణ అంటే మాత్రం తిట్టి విఆర్ రాజాకు సపోర్ట్ గా మాట్లాడడం. విఆర్ రాజా కూడా చాలా తప్పులు చేశాడు. 4 సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం అంటే చాలా పెద్ద తప్పు. విఆర్ రాజా అనే తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలన్న ఒక కారణంతో ఆ బెట్టింగ్ యాప్ ను మొదలెట్టాడు. కానీ అదే అతని చివరికి సర్వనాశనం చేసింది. విఆర్ రాజా అనే కూడా చెప్తుంటాడు, నేను జస్ట్ వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం వాళ్ళ యాప్ ను ప్రమోట్ చేశాను, అంతేగాని ఆ యాప్ లో బెట్టింగ్ ఆడి డబ్బులు కోల్పోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు నుంచి నాకు ఎటువంటి వాటాలు రాలేదని క్లియర్ గా చెప్తాను. విఆర్ రాజా అనే చేయడం వల్ల అందరూ ఇలా కోల్పోయారు అనుకుంటే పోనీ విఆర్ రాజా మీద లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకో బ్రో. నీకు ఎలాగో సిపి సజ్జనార్ కూడా సపోర్ట్ చేస్తున్నారని అందరికి చెప్తున్నావు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకో బ్రో. అంతేగాని వాళ్ళ అమ్మాయిని చేసింది బ్రో. వాళ్ళ అమ్మని తీసుకెళ్లి విజయవాడ రోడ్ లో పెట్టి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకోవాలా? సిగ్గుందా అన్న? మనిషి అన్నవాడు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడాలా? నీ వీడియోస్ కింద మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయని, అందులో ఎంతమంది చిన్న పిల్లలు ఉంటారు, నువ్వు చెప్పే మాటలకి వాళ్ళకి ఎలా అర్థమైంది? ఏమనుకుంటారు అనుకుంటున్నావు? నేనే నేను పూర్తిగా వ్యతిరేకిస్తలేదని. యూఆర్ ఫైటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్ బట్ డోంట్ పొల్యూట్ దట్ విత్ యువర్ అన్మెచ్యూర్ బిహేవియర్. అంటే నువ్వు పోరాటం చేస్తున్న లక్ష్యం చాలా గొప్పదని. నువ్వు పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడి దాన్ని కలుషితం చేసుకోకు. అన్నీ నువ్వు స్కూల్లో చదువుకొని ఉండుంటావు అనుకుంటాను. మన చిన్నప్పుడు స్కూల్లో ఏం నేర్పిస్తారంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంటే పూజ చేయదగిన వ్యక్తుల్లో అమ్మని మొదటి స్థానంలో ఉంచారంట మన సంస్కృతిలో. అలాంటి ఒక స్థానంలో ఉన్న అమ్మాయిని నువ్వు వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించుకోని అంటే ఎంత తప్పు అన్నది. పోనీ వాళ్ళ కొడుకు తప్పు చేశాడని వాళ్ళ అమ్మకు తెలియడం కోసం అలా చెప్తున్నాడు. నువ్వు చెప్పవు వాళ్ళకి, నువ్వు ఎటువంటి బూతులు ఉపయోగించకుండా చెప్పినా సరే బాగానే అర్థమైందని. ఎందుకంటే వాళ్ళు నీకన్నా వయసులో పెద్దోళ్ళు, నీకన్నా మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. నువ్వు మంచిగా ఎటువంటి బూతులు ఉపయోగించకుండా బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తే మన తెలుగు కమిటీ మొత్తం నీ వెనక మళ్ళీ ఉంటదని. ఈ చిన్న క్రియేటర్ మాటలు మనసులో పెట్టుకొని నువ్వు బూతులు మానేయని చాలా బాగుపడతావు. ఈ ఫ్యాక్ట్ తో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కింద వీడియోలో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి.